2023లో నా మొట్టమొదటి పబ్లిక్ మీటింగ్ 2023 రాఘవేంద్ర గారు చూడలేదు ఆ రోజు. 2023లో సార్ నేను ఒక క్వాలిటీ ఫామ్లో ఒక మీటింగ్ పెట్టాను సార్. ఆ రోజు మీరు నన్ను చూసేది మీరు అప్పటి అభిషేక్కి ఇప్పటి అభిషేక్కి మీరు తేడా తెలుస్తుంది. నేను లోపల మాస్ కనిపించేది మాత్రమే క్లాస్. ఇక్కడ వాళ్ళందరికీ తెలుసు 2023 దగ్గర నుంచి క్వాలిటీ ఫామ్ దగ్గర ఏదైతే ప్రోగ్రామ్ పెట్టానో ఆ రోజు నుంచి ఈరోజు మనము ఒక కన్వెన్షన్ సెంటర్ దాకా ఈరోజు మనం ప్రోగ్రామ్ పెట్టగలుగుతున్నామంటే మీ అందరి ఆశీర్వాదంతో ఈరోజు స్టేజ్కి రావడం జరిగింది. ముందుగా దానికి ధన్యవాదాలు చెప్తూ శ్రీశ్రీ గారు మహాకవి శ్రీశ్రీ గారు చెప్పిన మాటలు ఒక 4 మాటలు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. పదండి ముందుకు పదండి ముందుకు పదండి తోసుకు పదండి తోసుకు పోదాం పోదాం పైకి కష్టాలన్నీ దాటుకుంటూ నిర్మిద్దాం నిర్మిద్దాం కొత్త ప్రపంచాన్ని నిర్మిద్దాం. మహాకవి శ్రీశ్రీ గారు ఆనాడు ఈ మాటల్ని అన్నారు. అది మళ్ళీ ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన దగ్గర యువత బాగా ఉన్నారు, యువత ఉరుతులు ఆడుతున్నారు. ఎక్కడెక్కడ ఏమేమి చేసుకోవాలి, ఎన్ని ఆపర్చునిటీ ఏమన్నా ఉంటే గ్రాప్ చేసుకోవాలనే ఆలోచనల నుంచే ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఎంతోమంది అన్నారు, ఈ హాల్లో ఉన్న నా సోదరులు చాలా మంది సోదరులు అన్నారు, అన్న మీ బర్త్డే వస్తుంది కదన్నా మంచి ప్రోగ్రామ్ చేద్దాం, భోజనాలు పెడదాం, 1000 మందికి 2000 మందికి భోజనాలు పెడదాం, మంచి సాయంత్రం ఏదైనా మంచి చెట్టు దావా చేసుకుందాం, అన్ని చేసుకుందాం అన్న. అరే తమ్మి నీకు ఎంత ఖర్చు అవుతుందా బాబు అన్న. అలా అయితే నాకు 2-3 లక్షలు ఖర్చు అవుతుంది. అదే 2-3 లక్షలు పెట్టి ఇక్కడ మంచి భోజనం పెట్టి యువతనందరినీ తీసుకొచ్చి ఈరోజు మనం ఇక్కడ చక్కటి ప్రోగ్రామ్ పెట్టి ఒక 5 టాపిక్స్ ఎంచుకున్నాం. 5 టాపిక్స్లో కూడా అంతే డబ్బుతో అంతే ఖర్చుతో ఈరోజు మీకు అదే భోజనాలు పెట్టి కూడా ఈరోజు మీకు ఇక్కడికి పిలిచి కాకపోతే మీకు దావత్లకి అక్కడిక్కడ కాకుండా 5 మంచి మాటలు చెప్దామని ఈరోజు ఒక్క దేశంతోనే వచ్చిన ఆలోచనతో ఈరోజు యువచైతన్య వేదిక ఈరోజు మీ ముందుకు వచ్చింది. ఖచ్చితంగా ప్రతి ఏడాది చేస్తాం, వచ్చే ఏడాది కూడా చేస్తాం. అప్పుడు నాకు మీకు ఏముండదు, మీరు ఇట్లా యువత ఉంటారు, నేను ముసలు అయితేనేమో. 5 టాపిక్స్లో మొట్టమొదటిగా మనం మాట్లాడింది రాఘవేంద్ర గారు ఆల్రెడీ మనకు మీరు మాట్లాడారు, మీరు ఆల్రెడీ చూసిండ్రు. ఆయనంత సబ్జెక్ట్ మీద మాట్లాడలేకపోయినా ఏదో ఆయన దగ్గర నుంచి నేనే కాదు, మీ యువతనే కాదు, ఎనీ గ్రూప్ అప్పుడే పుట్టిన పిల్లవాళ్ళ దగ్గర నుంచి నడవలసిన వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ వరకు అందరూ కూడా ఆయన మోటివేషనల్ స్పీచ్ వరకు అందరూ కూడా ఎదురు చూస్తుంటారు. ఎన్నో వేల డబ్బులు ఖర్చు పెట్టి ఇట్లాంటి మోటివేషన్ స్పీచెస్ కోసం మనం అమీర్పేట్కి ఒకసారి మాట్లాడాను సార్ మీతో. ఐ థింక్ ఐ హ్యాడ్ అన్ ఇంట్రాక్షన్ ఫర్ 2 minutes ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఆ 2 minutesలోనే నాకు టైం అడిగారు, డేట్ అడిగారు. సార్ బాబు నేను రాత్రి నా కోసం వరంగల్ నుంచి ఈరోజు రావడం జరిగింది. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. మీ యొక్క ఇన్స్పిరేషన్ మాకు ఇదే జీవితాంతం కంటిన్యూ కావాలి. మీ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళలో ఇంకా చాలా మంది వాళ్ళలో కనీసం ఒక 10% కూడా దాంట్లో నుంచి మోటివేట్ అయ్యి వాళ్ళు ఇదే దానికి ఇంకొంచెం ముందుకు ఏదైనా తీసుకుపోయి చేస్తే బాగుంటుందనే ఆలోచనలో మిమ్మల్ని పిలవడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. సొసైటీ దగ్గర నుంచి 40 ఏళ్ళ దాకా తీసుకుంటూనే ఉన్నాం, 100% 40 ఏళ్ళ దాకా తీసుకుంటున్నాను, ఏదో రకంగా తీసుకుంటున్నాను. ఇంకా చాలా సొసైటీకి మనం కూడా ఏదో తిరిగి ఇవ్వాలి. ఏం తిరిగి రావడం అంటే ఏదో డబ్బు రూపంలో లేకపోతే ఏదో సేవా కార్యక్రమాల రూపంలో లేకపోతే ఇంకో రూపంలో కాకుండా మంచి రూపంలో మంచి ఆలోచనలకు ముందుకు తీసుకురావాలనే ఆలోచనతో సొసైటీకి మన లోకానికి మన కమ్యూనిటీకి రిటర్న్ చేయాలనే ఆలోచనతో ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఇదే ప్రోగ్రాంలో కేవలం ఒక మోటివేషన్ స్పీచ్ ఒకటే కాదు, కనీసం దాని మీద ఒక డ్రగ్స్ అవేర్నెస్ మీద, ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ మీద, ఇంకా తరతరాల ఇతర కార్యక్రమాల మీద వారి నైపుణ్యాలు కలిగిన స్పీకర్లతో ఈరోజు మీతో మాట్లాడుకుందామనే ఆలోచనతో ఈరోజు మీరు ఆల్రెడీ డీసీపీ గారు మాట్లాడారు, మళ్ళీ ఇప్పుడు ఏసీపీ గారు కూడా రాబోతున్నారు, మీతో మాట్లాడతారు. డ్రగ్స్ అండ్ సేఫ్టీ, విమెన్ సేఫ్టీ గురించి కానివ్వండి, ఇంకా అన్ని సేఫ్టీ దాని గురించి కానీ, అసలు పోలీసింగ్ ఎట్లా ఉంది, తెలంగాణ ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఏంటి, అదంతా కూడా ఏసీపీ సార్ గారు ఇంకొక 5 minutesలో మీకు చెప్పబోతున్నారు. ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ మీద డాక్టర్ వంశీ మోహన్ గారు మాట్లాడారు. వంశీ మోహన్ గారిని కూడా అడగగానే వాళ్ళు వచ్చి ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఈ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ దాని గురించి మాట్లాడే ముందు నా అత్యంత సన్నిహితుడు, కేవలం 2.5 ఏళ్లలో నా మనసుకి చాలా దగ్గరైన వ్యక్తి గురించి మీకు చెప్పాలి. శ్రీకాంత్ కేవలం 2.5 ఏళ్లలోనే నాకు అత్యంత సన్నిహితుడే. నాకు ఆకలిస్తున్న నాకంటే ముందు కూడా గ్రహించి తీసుకొచ్చి నాకు భోజనం పెట్టాడు.
దాహం వేస్తే తీసుకొచ్చి నాకు భోజనం అందించాడు. నాకంటే ఫిట్గా ఉంటాడు, నాకంటే గట్టిగా ఉంటాడు. చిన్న ఏజ్, నాకంటే చిన్న ఏజ్, 32 years, మంచి ఎక్సర్సైజ్ బాడీ. మీ అందరికీ తెలుసు, దాదాపు నేను పరిచయం ఉన్న వాళ్ళందరికీ కూడా మీకు శ్రీకాంత్ అంటే తెలుసు. 3 రోజుల క్రితం శ్రీకాంత్ చనిపోవడం జరిగింది. చాలా బరువైన గుండెతో మీకు చెప్పాల్సి వస్తుంది. మళ్ళీ రంగారెడ్డి గారు కూడా చాలా బాధపడ్డారు. పొద్దున్నే 8 o'clock నాకు ఫోన్ చేసి, అన్న ఈరోజు ఎవరు ప్రోగ్రామ్ ఉన్నాను. ఏం లేదు, నువ్వు పోయి రంగనది గారికి పోమంటే రంగనది గారికి పోయి తన సేవలు అందించేవాడు. చాలా మంచి వ్యక్తి, వెరీ గుడ్ ఎట్ హార్ట్. శ్రీకాంత్ గురించి ఇప్పుడు 2 విషయాలు మాట్లాడేదానికంటే కూడా, శ్రీకాంత్కి 32 yearsలోనే గుండెపోటుతో చనిపోవడం జరిగింది. జస్ట్ బికాస్ ఫిజికల్గా ఫిట్ ఉన్నాడు, మెంటల్గా ఫిట్ ఉన్నాడు, అంత బాగానే. కానీ అయినా కానీ బాడీ మనకు పైకి కనిపించేది ఒకలాగా ఉంటుంది, లోపల కనిపించేది ఒకలాగా ఉంటుంది. మనకు లోపల ఏం జరుగుతుంది ఏంటంటే మెడికల్ టెస్ట్లు ఒకటే కాదు, మెడికల్ టెస్ట్లతో పాటు మనం ఏం తింటున్నాం, మనం తినేది సరిగ్గా అరుగుతుందా లేదా, మన గట్ హెల్త్ బాగుందా, మన మెంటల్ హెల్త్ బాగుందా అనే దాని మీద కూడా మనం దృష్టి పెట్టుకుంటూ మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఫిజికల్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో, ఎంతసేపు మనం జిమ్లో పోయి గంటలు వేయించి ఆ ట్రైనర్ల దగ్గర వాళ్ళ దగ్గర 10,000 20,000 ఖర్చు పెడతాం కాదు, అంతే ఇంపార్టెంట్గా మనకు మెంటల్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. మెంటల్ హెల్త్ కొరకు మనం పెద్దగా చేయాల్సింది ఏం లేదు, మనకు రూపాయి ఖర్చు అయ్యేది లేదు, మనకి ఏమీ ఖర్చు అయ్యేది లేదు. ఏమి పొద్దున్న లేవగానే కనీసం ఒక పావు గంట నుంచి అర్ధ గంట, ఫస్ట్ 2 నిమిషాలతో ప్రాక్టీస్ చేయండి మెడిటేషన్. 5 నిమిషాలకు పోండి, 15 నిమిషాలకు పోండి, గంట పోండి, గంటలు పోండి మెడిటేషన్. కానీ మెడిటేట్ చేయండి ఖచ్చితంగా. ఈరోజు మనం బలంగా ఒక కోరిక అనుకున్నాం, రోజు పొద్దున్నే సూర్యోదయం కాగానే రోజు పొద్దున్నే సూర్యుని చూసుకుంటూ నమ్ముకుంటూ నమస్కారం చేసుకుంటూ మన మనసులో ఏమనుకుంటున్నాం మనం గట్టిగా కోరుకోండి. ద హోల్ యూనివర్స్, ప్రపంచం మొత్తం మీకు ఆ కోరికలు కూడా తీర్చడానికి ఏకమవుతుంది. మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అదే పాటిస్తారు, నేను అదే పాటిస్తారు, మళ్ళీ రంగారెడ్డి గారు అదే పాటిస్తారు. మనం మనసులో గట్టిగా కోరిక అనుకున్నాం, ఒకసారి కాదు 10 సార్లు అనుకున్నాం. కానీ మనం చేయాల్సింది మాత్రం ఖచ్చితంగా చేద్దాం, నడుద్దాం, వీళ్ళకి పరిగెడదాం, ఏది కాకుంటే పాకుదాం, కానీ ఆగకూడదు. దయచేసి మీరు ఆగకుండా మీరు ఒక అడుగు వేస్తేనే మనకి ఏంటనేది, మన ముందున్న కష్టాల నష్టాల ఏంటనేది మనకు తెలుస్తుంది. గెలుపోవటం దేనికైనా మనకు ఒక అడుగుతోనే మనకు మొదలవుతుంది. కానీ మనం అడిగే వేయకపోతే మనం గెలుస్తామా ఆడిపోతామా అనేది మనకు తెలియదు. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ వచ్చారు. మళ్ళీ మీకు బోర్ కొడుతుందా, ఆకలి అవుతుందా, రెండిట్లో లేదన్నా ఒకటి చేద్దాం. 2 అవుతుందా, ఆడపిల్లలు అడుగుతున్నాం, 2 ఆకలి కదా, పర్లేదు, ఏం కాదు. ఒక పూట తింటాం ఇంకా మంచిది, నేను ఒకటే పూట తింటా, భోజనం ఒకటే పూట తినండి ఇంకా మంచిది, ఏం కాదు. భోజనం ఉంటుంది, ఒక 5 minutes క్లోజ్ చేస్తాం. సో మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ మీద ఆల్రెడీ వంశీమోహన్ గారు మాట్లాడారు, చాలా మంచి సబ్జెక్ట్. మీరు దాని మీద రీసెర్చ్ చేయండి, మెంటల్ హెల్త్ కూడా మీరు రీసెర్చ్ చేయండి దయచేసి. ఇదంతా కార్యక్రమం అంతా ఏదో మా కొరకు లేకపోతే పొలిటికల్ దాని కొరకు దేని కొరకు కాదు, మీ కొరకు మీరు ఆలోచన చేయండి, దాన్ని ముందుకు తీసుకుపోండి, ప్రాక్టీస్ చేయండి దయచేసి. మీ బతుకులు మీ చేతిలోనే ఉంటాయి, అది ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి అనేది కూడా మీ చేతిలోనే ఉంటుంది. ఇంకొక విషయం, ఈ ప్రోగ్రామ్ అయిపోయేలోపు మన గౌతమ్ గారు కూడా సాఫ్ట్వేర్లో, మన సోషల్ మీడియాలో మంచి నిపుణులు, సోషల్ మీడియా అవేర్నెస్ ఉన్నవాళ్ళు. సోషల్ మీడియాతో మనం సోషల్ మీడియా ఎంతసేపు స్క్రోల్ చేసుకుంటూ ఎంటర్టైన్మెంట్ కోసమే అనుకుంటాం. కానీ సోషల్ మీడియా దాంట్లో గుడ్ ఉంది, బ్యాడ్ ఉంది, నష్టం ఉంది, లాభం ఉంది. నష్టం ఎన్ని రకాలుగా ఎట్లా ఉందనేది కూడా మీకు చెప్తారు, లాభం ఎన్ని రకాలుగా ఉందనేది కూడా మీకు చెప్తారు. సోషల్ మీడియాతో కూడా మనం డబ్బు సంపాదించుకోవచ్చు. మీ అందరికీ తెలుసు, ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ అయ్యే అవసరం లేదు. సోషల్ మీడియా ద్వారా కూడా మనం డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అది ఎలాగనేది గౌతమ్ గారు చెప్తారు. గౌతమ్ గారి గైడెన్స్తో మీకు ఫాలో కావచ్చు. ఇంతేకాకుండా సరిగ్గా ఏడాది క్రితం ఇదే ఫంక్షన్ హాల్లో జాబ్ మేళా పెట్టారు. ప్రతి పేరు ఉన్నారు ఇక్కడే. జాబ్ మేళా పెట్టడం జరిగింది. 3,000కి పైగా రిజిస్ట్రేషన్స్ అయినాయి. ఒకటే రోజు 1,507 మందికి ఉద్యోగాలు ఇప్పించిన మాట మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఒకటే రోజు సింగిల్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 hours, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. 5 hours గ్యాప్లో 1,507 మందికి ఉద్యోగాలు ఇప్పించారు. సరే, ఉద్యోగాలకు ఎంతమంది పోతున్నారా లేదా అనేది నేను దాతపల్లి ఒక విలేజ్ ఉంటుంది ఇక్కడ, మంచాల మండలం. దాతపల్లి నుంచి కూడా వచ్చుంటారు, మన శేఖర్ నుంచి. దాతపల్లి వెరీ గుడ్. దాతపల్లి విలేజ్లో నేను మొన్న సర్పంచ్ ఎలక్షన్లో ప్రచారానికి పోయినప్పుడు 2 ఆడపిల్లలు, యంగ్ గర్ల్స్, 2
జస్ట్ అప్పుడే డిగ్రీ కంప్లీట్ చేసినారు. వాళ్ళ అత్తగారి ఊరది. అప్పుడే పెళ్లి చేసుకొని వాళ్ళ ఊరికి వచ్చారు, వాళ్ళ అత్తగారి ఊరికి వచ్చారు. ఇంట్లో ఖాళీగా ఉండే బదులు, వాళ్ళు డిగ్రీ చేసిన అమ్మాయిలు ఖాళీగా ఉండే బదులు దీన్ని ఏం చేయగలుగుతామనే ఒక చిన్న ఆలోచనతో ఆ రోజు వాళ్ళు ఇక్కడ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు. ఫాక్స్కాన్లో వాళ్ళకి 15,000 రూపాయల జీతానికి వచ్చింది. టూ మీల్స్, లంచ్ కానీ డిన్నర్, లంచ్ ఆర్ డిన్నర్ ఆర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ లంచ్తో పాటు మీకు ట్రాన్స్పోర్టేషన్తో పాటు అన్నీ కూడా వాళ్ళు కంపెనీ వాళ్ళే ఫెసిలిటేట్ చేసి ఆ రోజు అక్కడ దార్పల్లి నుంచి ఈరోజు ఫాక్స్కాన్కి తీసుకుపోయి ఉద్యోగం చేయించి మళ్ళీ తీసుకొని పోతున్నారు. అంటే ఇక్కడ నేను చెప్పగలుగుతుంటే వాళ్ళు ఉద్యోగాల కోసం వస్తున్నారని కాదు, ఖాళీగా ఉండే బదులు 5,000, 10,000, 20,000, 30,000 సరే లక్షలు ఎంత వస్తుందో జీతం. మనం ఖాళీగా ఉండకూడదు. నేను ఇందాక చెప్పినట్టు మనం అడుగు వేయకపోతే మనం గెలుస్తామో అయిపోతాం అనేది మనకు తెలియదు. కానీ మనం ముందు అడుగు వేద్దాం. అడుగు వేసిన తర్వాత అదే దాంట్లో అదే రకంగా మనం ఉద్యోగాలకు పోదాం. ఉద్యోగాలకు పోయినప్పుడు మనం ఇంటర్వ్యూలకు ఎట్లా అటెండ్ కావాలి, మన ఫిజికల్ అపియరెన్స్ ఎట్లా ఉండాలి, మన పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎట్లా ఉండాలి. మనం ఈరోజు అమ్మానాన్నతో మాట్లాడినట్టు మనం ఇంటర్వ్యూయర్తో మనం మాట్లాడలేదు. సో ఇంటర్వ్యూయర్తో ఇలా మాట్లాడాలి, ఇంటర్వ్యూ కింద ఉన్న వాళ్ళతో ఇలా మాట్లాడాలి. అదంతా కూడా మీరంతా గమనించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు టాస్క్ మంచి సంస్థ, తెలంగాణ ప్రభుత్వానికి అనుబంధమైన సంస్థ. మళ్ళీ కూడా నితిన్ గారు ఇందాక డేట్ అనౌన్స్ చేయలేదు కానీ ఖచ్చితంగా ఇంకోసారి జాబ్ మేళా పెడతాన్నారు. ఈ యువకులకి అందరికీ కూడా మంచి అవకాశం. ఆ రోజు జాబ్ మేళా కూడా మీకు మళ్ళీ అనౌన్స్ చేస్తా. మీరు అందరూ రండి. 4th ఇయర్ స్టూడెంట్స్ కూడా మీరు క్యాంపస్ ప్లేస్మెంట్స్ కోసం వెయిట్ చేసే అవసరం లేదు. క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తే సంతోషం, కానీ ఈ టాస్క్ ద్వారా కూడా మీరు జాబ్ మేళా కండక్ట్ చేసినప్పుడు కూడా మీరు అందరూ రండి. వచ్చిన తర్వాత కూడా మీరు అంతా అసలు మీకు స్కిల్స్ లేకపోయినా పర్వాలేదు, ఆ కంపెనీసే మీకు మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ చేసి మీకు ఉద్యోగాలు ఇస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు మనకి ఎంతసేపు ఉద్యోగాలు గవర్నమెంట్ ఇస్తేనే మనకు ఉద్యోగాలు వస్తాయి అనే ఆలోచనతో కాకుండా ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి. దయచేసి ఆ దాంట్లో కూడా మీరు ఆలోచన చేసి మీరు జాబ్స్ అటెండ్ కావాలి. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా విచ్చేసినటువంటి జేసీ గారు, చంద్రారెడ్డి గారు సార్ థ్యాంక్ యూ, ఏసీపీ గారికి థ్యాంక్ యూ, ముఖ్యంగా రాఘవేంద్ర గారికి థ్యాంక్ యూ. ఆల్రెడీ వచ్చి మాట్లాడిపోయిన ప్రముఖులకు కూడా మీ అందరి సమక్షాన్ని మళ్ళొకసారి ధన్యవాదాలు చెప్తూ మళ్ళీ ఇంకోసారి నెక్స్ట్ ఇయర్ ఇదే కార్యక్రమం చేద్దాం. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.